తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆల్ పార్టీ సమావేశం ముగిసింది. ఎన్నికల సంఘం తీరును వివిధ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మేము చెప్పేది వినాలి అంతే, పొలిటికల్ పార్టీలు మాట్లాడొద్దు అన్నట్లు కమిషన్ మీటింగ్ జరిగిందని పలువురు నేతలు ఆరోపించారు. పోలింగ్ స్టేషన్స్, ఓటర్ లిస్టు ఫైనల్ పై జరిగిన భేటీలో ఓటర్ లిస్టు ప్రక్రియ షెడ్యూల్లో మార్పు చేయాలని బీజేపీ కోరింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరపాలన్న సూచనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వీకరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నిహితం కావడం జరిగింది. ప్రస్తుతము ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఈరోజు ఆల్ పార్టీ నేతలతో ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వివిధ పార్టీ నేతలందరూ కూడా హాజరు కావడం. ఇందులో బీఆర్ఎస్తో పాటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, అదేవిధంగా ఎంఐఎంతో పాటు జనసేన, అదేవిధంగా సిపిఐ, సిపిఎంకి సంబంధించినటువంటి నేతలు మొత్తం కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి సమావేశంలో హాజరు కావడం. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నికల అధికారి మున్సిపల్, అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్కి సంబంధించిన కొన్ని విషయాలపై కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్ అటు అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, మరోవైపు ఆర్డీఓలతో పాటు కొంతమంది ఎలక్షన్ అధికారులతో కూడా అటు ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈరోజు ఆల్ పార్టీ నేతలతో కూడా ఎన్నికల అధికారిని రాణి కౌముది కూడా అన్ని విషయాలపై కూడా సుదీర్ఘంగా వారితో ప్రశ్నించింది. అయితే బీఆర్ఎస్ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లేవనెత్తినటువంటి అన్ని అంశాలపై కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరిపించే విధంగా చూడాలి. త్వరగతిన హడావుడి కాకుండా ఓటర్లను వేటు వేసేందుకు ఓటర్లకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కొంత సమయం కేటాయించినటువంటి అవసరం ఉంది. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఏకపక్షాన వ్యవహరిస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుందనే ఆరోపణలు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రము ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి అన్ని అంశాలు కూడా పరిలోకి తీసుకుంటాం, ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. కాబట్టి ఆ తరహాలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అదే తరహాలో మున్సిపల్, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు నిర్వహించేందుకు తాము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా అన్ని విధాలుగా సిద్ధం ఉన్నాము. అదేవిధంగా ఎన్నికల కమిషన్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామనే వాదన మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎంఐఎంతో పాటు జనసేన, వివిధ పార్టీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలకు, మరోవైపు 6 కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ 6 కార్పొరేషన్లో ముఖ్యంగా కరీంనగర్తో పాటు నిజామాబాద్, ఖమ్మం, రామగుండం, మంచిర్యాల, మహబూబ్నగర్ ఈ ప్లేసెస్లో మొత్తం కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్తో పాటు వరంగల్ కార్పొరేషన్ ఇంకా కొంత సమయం ఉంది. కాబట్టి వాటికి తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత వాటికి సంబంధించిన ఎలక్షన్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రము మున్సిపాలిటీతో పాటు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు మాత్రము నగారా మోగించే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితాని సిద్ధం చేయాలి. ఓటర్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు, ఓటర్లకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఇప్పటికే సేకరిస్తుంది. మరోవైపు ఓటర్లకు సంబంధించినటువంటి ఫోటో జాబితాను మొత్తం కూడా జనవరి 16 వరకు పూర్తిగా ప్రచురించాలి. వారందరూ కూడా అందుబాటులో తీసుకురావాలని కూడా ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. జనవరి 16 తేదీకి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించిన విషయాలపైతో పాటు మరోవైపు ఓటర్ ఐడి కార్డులతో ప్రస్తుతం మొత్తం కూడా ప్రింట్ తీసి వారందరూ కూడా ఆల్ పార్టీస్ నేతలకు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే రాణి కౌముది ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆల్ పార్టీ నేతలతో మాత్రం ఈరోజు సమావేశం అయితే కంప్లీట్ కావడం. ఈ సమావేశంలో అనేక అంశాలు కూడా తెర మీదకి వచ్చింది. కొన్ని పార్టీ నేతలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వ్యవహారాలను అనుకూలంగా యథారాజా తదా ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో అనేక కంప్లైంట్ చేసినప్పుడు కూడా తూతూ మంత్రంగా వాటికి సంబంధించిన విషయాలపై కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందనే వాదన బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి వీటిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, రాష్ట్రంలో జరగబోయేటువంటి మున్సిపల్ మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ మరి ఏ విధంగా నిర్వహిస్తుంది, ఎప్పటిలోగా ఈ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తున్నది మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. వీడియో చేసి భరత్.